హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎండ్ అయిపోయింది. ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టు ఫోకస్ ఆన్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఎన్వైర్న్మెంట్, హిస్టరీ, ఇంక్లూడ్ ఆర్ట్ అండ్ కల్చర్. వీటిని బాగా ఫోకస్ చేసి కంటిన్యూస్గా చదివి రివైజ్ చేస్తే సరిపోతుంది. వీటిలో మాత్రమే మెయిన్ స్కోప్ ఉంటుంది రావడానికి. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి, వాటి అటెంప్ట్ చేయాలి. అండ్ కీప్ లిమిటెడ్ రిసోర్స్ అండ్ రివైజ్ అండ్ మోర్. మళ్ళీ చెప్తున్నాను, రిసోర్సెస్ని లిమిటెడ్గా పెట్టుకొని మళ్ళీ రివైజ్ చేయాలి. ట్రై టు సాల్వ్ మోర్ మార్క్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. వీటి అట్లీస్ట్ 10 to 5 years అన్నా మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేయాలి, సాల్వ్ చేయాలి. అండ్ ఫాలో ఎనీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, నాట్ మోర్ దెన్ 1. ఒకదానికంటే ఎక్కువ దేన్ని ఫాలో చేయదు. మనం చదివే రిసోర్సెస్ని లిమిటెడ్గా పెట్టుకోవాలి అండ్ కంటిన్యూస్గా రివైజ్ చేయాలి. ఇదే ఫార్ములా. సీసెట్ నెగ్లెక్ట్ చేయదు. మినిమం క్వాలిఫైయింగ్ పేపర్ అయినా సరే సీసెట్ని చాలా గుడ్ మేనర్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే సీసెట్ మినిమం క్వాలిఫైయింగ్ పేపర్ అయినా సరే కూడా దాంట్లోనే చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. సో సీసెట్కి డైలీ 2 hours మనం టైం ఇవ్వాలండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ అట్లీస్ట్ 10 to 5 years క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. మన ఎగ్జామ్ పైన మనం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే సీసెట్ మొత్తానికి మనం నెగ్లెక్ట్ తీసుకోకూడదు. ఎందుకంటే అట్లీస్ట్ 2 hours మనం టైం ఇవ్వాలి. సీసెట్ చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన 2 hours టైంలో మనం మినిమం 65 to 85 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే ఈ మార్జిన్లో మనం పెట్టుకుంటే వీ హ్యావ్ టు క్రాక్ ది ఎగ్జామ్. మనం మెయిన్ ఏంటి, ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంతే. సో చదివే రిసోర్సెస్ని లిమిటెడ్గా పెట్టుకొని కంటిన్యూస్గా చదువుతూ రివైజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే చాలా ఆస్పిరెంట్స్ చాలా రిసోర్సెస్ పెట్టుకొని మెనీ అవర్స్ దానిపైన కూర్చొని ఎగ్జామ్ టైంలో చదవకుండా రివైజ్ చేయకుండా ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతుంటారు. ఆ తప్పు చేయకూడదు. రిసోర్స్ మీరు లిమిటెడ్గా పెట్టుకోవాలి అండ్ రివైజ్ మోర్ టైమ్స్ అండ్ ట్రై టు సాల్వ్ మోర్ మార్క్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఫాలో ఎనీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, నాట్ మోర్ దెన్ 1. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కదానికంటే ఇది ఫాలో చేయకూడదు, చదవకూడదు. కీప్ లిమిటెడ్ రిసోర్స్, ఇదే చేయాలి. ఎందుకంటే ఇది యూపీఎస్సీ. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి డిమాండ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అదర్వైజ్ ఏది ముట్టొద్దు, టచ్ కూడా చేయొద్దు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనం ఫాలో అవుతే సరిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని, మల్టిపుల్ రిసోర్స్ని మనం ట్రై చేయకుండా కీప్ లిమిటెడ్ రిసోర్స్తో మనం ముందుకెళ్తే ఈజీలీ వీ క్యాన్ క్రాక్ ది ఎగ్జామ్ అండ్ మనం గోల్ వైపు ముందుకెళ్తాం. రివైజ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అర్థం చేసుకుంటే రివైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కీ రోల్ పోషిస్తుంది ఇందులో. యూపీఎస్సీ ది టఫ్ ఎగ్జామ్, వి నో దట్. బట్ దీన్ని ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే కొట్టే తెచ్చని ఫామ్లో పెట్టుకొని చదివితే సరిపోతుంది. అండ్ క్రిస్ప్ నోట్స్ చేసుకోవాలి. తరోగా చదివి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూపీఎస్సీ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్గా కొన్ని ఇయర్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నుండి ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, లైక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, కరెంట్ అఫైర్స్ అండ్ వీటి నుంచి చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ పైన ఫోకస్ చేస్తే అట్లీస్ట్ మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఉంటుంది. దెన్ వీటిలో మనం ప్రిపేర్ అవ్వకుంటే సరిపోతుంది. దెన్ సీసెట్ని కూడా మనం రెగ్యులర్గా అట్లీస్ట్ డైలీ 1 hour 2 hour కూర్చుంటే సీసెట్ని ప్రిపేర్ అవుతే కూడా ఈజీగా మనం ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఉంటుంది. ఒక విషయం ఏంటంటే ప్రిలిమ్స్ అంటే బాగా చదవాలి, మెయిన్స్ అంటే రాయాలి, ఇంటర్వ్యూ అంటే మంచిగా ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి. మళ్ళీ ఇంపార్టెంట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ. బాయ్.